షిరిడి సాయినాథుడు సహజ వరముద్రలో ఉండగా తీసిన ఫోటో ఇది. దీనిని దర్శింపజేసుకుని చక్కని అనుభవాలను మూటగట్టుకున్న భక్తులు ఎందరో ఉన్నారు. శ్రీ సాయికి చెందిన మరే చిత్రపటంలోనూ కానరాని ప్రసన్నత, చిరుదరహాసం ఈ ఫోటోలో సజీవంగా దర్శనమిస్తుంది. చూపులను పరవశంతో ముంచెత్తుతాయి. ఇంకో విశేషం ఏమిటంటే శ్రీ సాయి కోరి మరీ ఈ ఫోటో తీయించుకున్నారు. ఈ చిత్రానికి మరెన్నో విశేషాలున్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. జోషిబువ అనే భక్తుడు శ్రీ సాయి సహజ వరముద్రలో ఉన్న సమయంలో ఒక ఫోటో తీయాలని అనుకున్నాడు. సాయి అనుమతి కోరి బాబా ఫోటోను తీసి పట్టుకురమ్మని ఒక ఫోటోగ్రాఫర్ని షిరిడీకి పంపాడు. సాయిని చూసిన మొదలు ఆ ఫోటోగ్రాఫర్ ధ్యానంలో పడిపోయేవాడు. తను వచ్చిన పని మరచి బాబాని చూస్తూ మసీదులో మౌనన కూర్చుండిపోయేవాడు. బాబా తన భక్తుల కోరికలను తీర్చకుండా ఉండరు కదా. అప్పుడు బాబా, జోషిబువ ఫోటో తీయమని పంపితే నువ్వేమో అలా కూర్చుండిపోయావేమిటి? రా, వచ్చి ఫోటో తీసుకో, ఎలా కావాలంటే అలా తీసుకో అన్నారు. ఫోటోగ్రాఫర్ ఉలిక్కిపడ్డాడు. వణుకుతున్న చేతులతో ఈ ఫోటోను తీశాడు. ఇది బాబా సహజ వరముద్రలో ఉండగా తీసిన ఫోటో. ఆ చిత్రంలోని సాయి చిరుదరహాసాన్ని చూస్తూ ఆ నవ్వు కోసమే షిరిడిలో ఎన్నాళ్ళైనా పడి ఉండవచ్చు. నేనైతే బాబా దరహాసాన్ని చూస్తూ ఏళ్ల తరబడి పిచ్చివాడిలా అలా చూస్తుండిపోయాను అని కాపర్దే తన డైరీలో రాసుకున్నాడు. ఫోటోలోని బాబా ప్రసన్న రూపాన్ని భక్తి విశ్వాసాలతో చూస్తే బాబాను చూసినట్టే ఉంటుంది. జై సాయిరామ్.